హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మొదటిసారి అయితే మీరు మా ఛానల్కి రావడం, త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ నేను లోపల కుప్పలుగా దాచించాం మీకోసం. ఇవాళ రిలీజ్ అయిన భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే తెలుగు మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 గంటల 25 నిమిషాలు. బడ్జెట్ వచ్చేసి సుమారు 35 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు. మీకు ఆల్రెడీ తెలుసు, మాస్ మహారాజా రవితేజ గారి రీసెంట్ మాస్ కమర్షియల్ మూవీస్ ఏం వర్కౌట్ కాలేదు. సో ఈసారి ట్రాక్ మార్చి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ట్రై చేశారు. మరి అది వర్కౌట్ అయిందా లేదా ఇప్పుడు చూద్దాము. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే నచ్చలేదు అండ్ చాలా సార్లు బోర్ కొట్టింది కూడా. ఎందుకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్ని. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, రామ్ అనే అతనికి వైన్ బిజినెస్ ఉంటుంది అండ్ సిటీలో బాలామణి అనే అమ్మాయితో పెళ్లి అవుతుంది కూడా. స్పెయిన్ కంట్రీలో ఒక ఆల్కహాల్ స్పిరిట్ కంపెనీకి డీల్ కోసం తన వైన్ పంపిస్తే రిజెక్ట్ అవుతుంది. ఆ కంపెనీ ఓనర్ అయిన మానస శెట్టిని కలవడానికి స్పెయిన్ కి వెళ్తాడు. అక్కడ నుండి కొన్ని ఫ్యామిలీ కాంప్లికేషన్స్ ని ఫేస్ చేస్తాడు. అసలు అక్కడ ఏం జరిగింది, ఈ ముగ్గురి లైఫ్ లో స్టార్ట్ అయిన ఇష్యూని సాల్వ్ చేయగలిగారా లేదా అనేది మూవీలో చూస్తాము. పాజిటివ్స్ చెప్పాలి అంటే, రవితేజ గారు ట్రాక్ మార్చి తన కోర్ స్ట్రెంత్ అయిన కామెడీ జానర్ లో మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయడం. అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ పర్లేదు, బట్ ఓవరాల్ గా అంత వర్కౌట్ కాలేదు నాకైతే. డైరెక్టర్ గా పనిచేసింది కిషోర్ తిరుమల. ఈయన ఇంతకు ముందు చాలా మూవీస్ తీశారు, లైక్ ఆడవాళ్లు మీకు జోహార్లు, చిత్రలహరి, ఉన్నది ఒకటే జిందకి, నేను శైలజ, రెడ్, ఇంకొన్ని మూవీస్ కి స్టోరీ అండ్ డైలాగ్ రైటర్ గా కూడా చేశారు. ఈ మూవీ ఆల్మోస్ట్ శ్రీకాంత్ గారి ఓల్డ్ మూవీ అయిన పెల్లాం ఊరెళ్తే టెంప్లెట్ లో ఉంటుంది. స్టోరీ లైన్ అండ్ కామెడీ సీన్స్ కొన్ని. లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, రవితేజ గారు ఈసారి మాస్ మహారాజా అనే ట్యాగ్ ని తీసేశారు టైటిల్ కార్డ్స్ నుండి అండ్ బాగానే యాక్ట్ చేశారు. కామెడీ టైమింగ్ గానీ, సాంగ్స్ డాన్సెస్ కానీ అన్ని పర్లేదు. బట్ నాకు కొంచెం లౌడ్ యాక్టింగ్ అనిపించింది చాలా చోట్ల. హీరోయిన్స్ గా చేసిన ఆషికా రంగనాథ్ అండ్ డింపుల్ హయాతి వాళ్ళ రోల్స్ లో డీసెంట్ గా బాగానే పర్ఫామ్ చేశారు. బట్ ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ కానీ, యాక్టింగ్ టాలెంట్ గానీ చూపించే స్కోప్ ఏం లేదు మూవీలో. మిగతా యాక్టర్స్ లైక్ వెన్నెల కిషోర్, సునీల్, సత్య, మురళీధర్ గౌడ్ ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళ రోల్స్ లో వాళ్ళు బాగానే పర్ఫామ్ చేశారు. 90s మిడిల్ క్లాస్ బయోపిక్ లో చేసిన కుర్రాడు రోహన్ రాయ్ అండ్ యూట్యూబ్ యాక్టర్స్ సోనియా సింగ్ కూడా యాక్ట్ చేశారు మూవీలో. సినిమాటోగ్రఫీ వర్క్ బై ప్రసాద్ మూరెల్లా బాగానే ఉంది. స్పెయిన్ లొకేషన్ లో ఉన్న విజువల్స్ అన్ని బాగానే ఉన్నాయి అండ్ మిగతా సీన్స్ అన్ని రొటీన్ గా ఉంటాయి, యూజువల్ ఫ్యామిలీ డ్రామాస్ లో లాగా. మ్యూజిక్ బై భీమ్స్ సిసిరోలియో ఓకేష్ ఉంది ఈసారి. సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్లేదు. సెకండ్ హాఫ్ లో కొన్ని టీవీ సీరియల్ సాంగ్స్ ని ఫోక్ అండ్ డీజే స్టైల్ ఒక డాన్స్ సీక్వెన్స్ ట్రై చేశారు. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి ఏమైనా కనెక్ట్ అవుతుందేమో, నాకైతే అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. నెగిటివ్స్ చెప్పాలి అంటే, మూవీ రన్ టైం ఓవర్ ద పీరియడ్ ఇంకా అవలేదేంట్రా బాబు అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఎడిటర్ గా చేసింది శ్రీకర్ ప్రసాద్. కొన్ని కామెడీ సీన్స్ అండ్ ఫైట్స్ తీసేసి 2 గంటలకి ట్రిమ్ చేసి ఉంటే బెటర్ గా ఉండేదేమో. మొదటి నుండి చివరి దాకా చాలా ప్రెడిక్టబిలిటీ ఉంటుంది. కామెడీ సీన్స్ చాలా చోట్ల వర్కౌట్ అవ్వలేదు, అట్లీస్ట్ నాకైతే. మూవీ స్టార్టింగ్ గా అన్ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒక 30 నుండి 40 నిమిషాల వరకు ఏంట్రా బాబు సోది అనేలాగా. పెయిన్ లో జరిగే సీన్స్ అన్ని చాలా సిల్లీగా ఉంటాయి అనమాట, లాజిక్ లెస్. ఫారిన్ కంట్రీస్ లో అంత పెద్ద బిజినెస్ రన్ చేసే వాళ్ళు ఇంత థింగర్ గా ఉంటారా అని డౌట్ వస్తుంది. ఫైట్ సీన్స్ ఎందుకు వస్తే అర్థం కాదు. అజయ్ ఘోష్ గారు చేశారు వాటిలో. లాజిక్ లెస్ ఉంటాయి అనమాట, ఆ గెటప్స్ కానీ, ఆ కామెడీ గానీ. స్టోరీ నరేషన్ స్ట్రక్చర్ చాలా బోరింగ్ గా ఉంటుంది. అంత ఎగ్జైటింగ్ గా ఎంగేజింగ్ ఏం అనిపించలేదు. మరి నిన్న చిరంజీవి గారి మూవీ బాగుందన్నావు కదా భయ్యా, రొటీన్ స్టోరీ అయినా గానీ అని అంటే, అక్కడ ట్రిక్కీ పార్ట్ ఏంటంటే 2 విషయాలు. ఒకటి, ఆయన ఏజ్ 70, అన్ని జానర్స్ లో కలిపి 150+ మూవీస్ చేసేసారు. సెకండ్ ది, అనిల్ రావుపూడి గారి ఫిల్మోగ్రఫీలో ఇన్నోవేటివ్ స్టోరీ లైన్స్ ఏముండవు. సో ఎవరు కూడా వాళ్ళ నుండి ఇంటర్స్టెల్లార్, ఇన్సెప్షన్, గ్లాడియేటర్ లాంటి మూవీస్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, చేయరు కూడా. సంక్రాంతి పండుగ కాబట్టి ఫ్యామిలీ ఆడియన్సెస్ కి డీసెంట్ ఎంటర్టైనర్ ట్రై చేశారు అంతే. బట్ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే, చాలా డైలాగ్స్ లో లాంగ్వేజ్ నచ్చలేదు నాకైతే. అట్లీస్ట్ గ్లామర్ షో కొంచెం ఎక్కువైంది. అంతమంది మంచి కమెడియన్స్ ని పెట్టుకుని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు డైరెక్టర్. ఇన్ఫాక్ట్ చాలా మంది యాక్టర్స్ ది లౌడ్ యాక్టింగ్ అనిపిస్తుంది. ఓవర్ ద బోర్డ్ డైలాగ్స్ ఉంటాయి అండ్ ఆల్సో వీక్ విలన్ క్యారెక్టర్. సునీల్ గారిని అట్లీస్ట్ పెల్లం ఊరిల్తే మూవీలో వేణు క్యారెక్టర్ లాగా ఏదైనా మంచి ఆర్గానిక్ సిచ్యువేషన్ కామెడీ ట్రై చేయాల్సింది, అట్లీస్ట్ రెస్పెక్ట్ ఉండేది. సింపుల్ గా చెప్పాలి అంటే, మూవీలో చాలా క్యారెక్టర్స్ అండర్ డెవలప్డ్ అండ్ అండర్ యూటిలైజ్డ్. ఎవరు ఎందుకు వస్తున్నారో అర్థం కాదు. క్లైమాక్స్ కూడా నాకు నచ్చలేదు. ఇది ప్యాచ్ వర్క్ లాగా ఉంటుంది. లీడ్ యాక్టర్స్ ముగ్గురు చుట్టూ మంచి కామెడీ ఎపిసోడ్స్ రాసుకోవచ్చు, లేదా ఎమోషనల్ సీన్స్ పెట్టుకోవాల్సింది మీనింగ్ఫుల్ వి. అడల్ట్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. ఇదంతా కాదు బ్రో, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీరు గనక వింటేజ్ రవితేజాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఫెస్టివల్ కి ఫ్యామిలీ ఫన్ మూవీస్ చూస్తాం ఎలా ఉన్నా పర్లేదు అని లో ఎక్స్పెక్టేషన్ తో వెళ్తే ఈ మూవీ టైం పాస్ లా ఉండొచ్చు. అలా కాకుండా వెంకీ, దుబాయ్ సీను, కిక్ లాంటి నాన్ స్టాప్ ఎంటర్టైనర్స్ ఎక్స్పెక్ట్ చేస్తే బాగా డిసప్పాయింట్ అవుతారు. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.